హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్. సో వేస్టింగ్ టైం, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ఫస్ట్ స్టెప్ వచ్చేసి మీరు మీ మొబైల్లో ఇన్స్టాగ్రామ్ అయితే ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ ఇన్స్టాగ్రామ్ అన్నాను కదా అని చెప్పేసి మీరు ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ క్రియేట్ చేయాలా, లేకపోతే మేము ఏమైనా వర్క్ చేయాలని టెన్షన్ పడకండి. చాలా సింపుల్ లింక్స్ ని కాపీ పేస్ట్ చేసే వర్క్ ఉంటుంది. బట్ ఇక్కడ ఒక చిన్న ప్రాసెస్ అయితే చేయాల్సి ఉంటుంది, అదైతే చూడండి. సో ఫస్ట్ ఇక్కడ మీరు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేశాక సర్చ్ లో మీరు బెస్ట్ హోమ్ గ్యాడ్జెట్స్ అని, లేకపోతే కార్ గ్యాడ్జెట్స్ అని, మీకు ఏదైతే టాపిక్ ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ టాపిక్ సంబంధించిన ఎనీ కేటగిరీలో మీరు అయితే సర్చ్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కి నేను ఇక్కడ బెస్ట్ హోమ్ గ్యాడ్జెట్స్ అని టైప్ చేస్తే ఇక్కడ ఈ విధంగా వచ్చింది కదా అకౌంట్. దీనైతే క్లిక్ చేసుకుంటున్నాను. గుర్తుపెట్టుకొని మీరు మీకు ఇష్టం వచ్చిన నీచ్ మీద, అంటే మీ కేటగిరీస్ మీద వర్క్ చేయొచ్చు. హెల్త్ రిలేటెడ్ అయినా, బ్యూటీ ప్రొడక్ట్స్ అయినా, శారీస్ అయినా, జ్యువెలరీస్ అయినా, ఇంకా ఏదైనా సరే అయ్యుండొచ్చు. మీకు నచ్చిన దాన్ని ఇందులో సర్చ్ చేయొచ్చు. ఆ అకౌంట్స్ ని అయితే ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ అకౌంట్స్ ని ఓపెన్ చేసుకున్నాక ఇలా రీల్స్ అయితే చూసుకోవాలి ఏమేమి ఎక్కువ వ్యూస్ వచ్చాయి అనేది. సో మినిమం ఒక 20,000 50,000 ఈ విధంగా వ్యూస్ వచ్చేటి చూడండి. సో రైట్ నా ఇక్కడ చూడొచ్చు మనకు చాలా వాటికి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. ఇక్కడ 116 అని ఇక్కడ ఈ విధంగా ఒక్కటి వచ్చింది. సో ఇక్కడ ఈ ప్రొడక్ట్ చూడొచ్చు, ఇది ఒకటి బాగానే ఉంది ప్రొడక్ట్, అంటే ఎక్కువ వ్యూస్ వచ్చాయి. అండ్ ఇక్కడ పైన వేసుకుంటే ఇంకా చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. బట్ నేను ఇక్కడ రీసెంట్ ప్రొడక్ట్ ఓపెన్ చేసుకుంటాను, ఎందుకంటే ఇది మేబీ జస్ట్ విత్ ఇన్ 24 hours కూడా అప్పుడే 14K వచ్చింది. ఇది వైరల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బట్ మీరైతే చూసుకోండి ఏది ఎక్కువ వ్యూస్ వచ్చిందో ఆ ప్రొడక్ట్ అయితే మీరు ఓపెన్ చేసుకోవచ్చు. ఓకేనా? ఎగ్జాంపుల్ కి ఇక్కడ 247K ఉంది, అంటే 2,47,000, ఇక్కడ 1,90,000. సో మినిమం ఒక 30,000 కంటే ఎక్కువ ఉన్న ప్రొడక్ట్ ని, ఐ మీన్ ఆ రీల్ ని చూస్ చేసుకోవాలి. ఓకేనా? సో రైట్ నో ఇక్కడ 14.8K ఉంది, ఇదైతే చూస్ చేసుకుంటున్నా. ఇది పర్లేదు, బాగానే ఉంది ప్రొడక్ట్. ఇది రీసెంట్ గానే పెట్టారు, వైరల్ అయ్యే ఛాన్సెస్ ఉందన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు ఈ ప్రొడక్ట్ ని చూస్ చేసుకున్నాక దీని అయితే మీరు స్క్రీన్ షాట్ తీసుకోవాలి గైస్. ఓకేనా? నేనైతే ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకుంటున్నాను. వెయిట్ ఎ సెకండ్. సో నేను ఇక్కడైతే ఈ ప్రొడక్ట్ ని స్క్రీన్ షాట్ తీసుకున్నాను కదా, అంటే ఈ రీల్ ఒక ప్రొడక్ట్ ని స్క్రీన్ షాట్ తీసుకున్నాను కదా. ఇప్పుడు మీరు సింపుల్ గా సో ఈ విధంగా ప్లే స్టోర్ లోకి వచ్చాక మీరు గూగుల్ లెన్స్ అని ఈ యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకొని గూగుల్ లెన్స్ అనేది. తర్వాత దీని అయితే ఓపెన్ చేసుకోవాలి. నౌ ఇప్పుడు గూగుల్ లెన్స్ ఓపెన్ చేసుకున్నాక ఇంతకుముందు ఏదైతే ప్రొడక్ట్ ని నేను స్క్రీన్ షాట్ తీసుకున్నానో, అంటే ఇంతకుముందు రీల్ లో ఏదైతే స్క్రీన్ షాట్ తీసుకున్నానో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నాక ఇప్పుడు మనకి ఇక్కడ చూడొచ్చు ఆటోమేటిక్ ఈ ప్రొడక్ట్ ఎక్కడెక్కడ ఉందో మనకు చూపిస్తుంది. మనం ఇక్కడ చూడాల్సిందల్లా ఫ్లిప్కార్ట్ లో, అమెజాన్ లో ఉందో లేదో చూడాలి. సో ఇక్కడ చూడొచ్చు ఫ్లిప్కార్ట్ లో ఉంది అండ్ అమెజాన్ లో కూడా ఉంది. బట్ ఇందులో ఏదైతే తక్కువ ఉందో, అంటే తక్కువ రేట్ ఎందులో అయితే ఉందో ఆ ప్రొడక్ట్ ని అయితే చూస్ చేసుకుంటున్నా, ఆ ప్లాట్ఫామ్ అయితే చూస్ చేసుకుంటున్నా. ఇక్కడ అమెజాన్ లో చూడొచ్చు 3,000 కంటే ఎక్కువ ఉంది. బట్ ఫ్లిప్కార్ట్ లో 1,400, అరౌండ్ 1,500 కి మనకు దొరుకుతుంది. సో నేనైతే దీని మీద క్లిక్ చేసుకుంటున్నాను. ఇక్కడ గుర్తుపెట్టుకోండి గైస్, నేను ఇక్కడ సెర్చ్ చేస్తున్నా అంటే మనకు అమెజాన్ లో, ఫ్లిప్కార్ట్ లో ఉందా లేదా ప్రొడక్ట్ అనేది చూపిస్తుంది అనమాట. ఈ గూగుల్ లెన్స్ ద్వారా, అంటే మనం స్క్రీన్ షాట్ తీసాం కదా, దాన్ని సెర్చ్ చేస్తే మనకి ఇక్కడ గూగుల్ లెన్స్ ద్వారా దొరుకుతుంది అనమాట. సో ఇక్కడ నేనైతే ఫ్లిప్కార్ట్ అనేది ఏదైతే ఆప్షన్ ఉందో దీని మీద క్లిక్ చేసుకుంటున్నాను. క్లిక్ చేసుకోగానే మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ విజిట్ అనే ఆప్షన్ ఉంది కదా, విజిట్ మీద అయితే క్లిక్ చేసుకోవాలి. విజిట్ మీద క్లిక్ చేయని ఇప్పుడు డైరెక్ట్ ఫ్లిప్కార్ట్ యాప్ లోకి అయితే తీసుకెళ్ళిపోతుంది. ఇక్కడ మనకు షేర్ అనే ఆప్షన్ ఉంది కదా, షేర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయని ఈ విధంగా కాపీ లింక్ అని వస్తుంది. కాపీ లింక్ అయితే చేసుకోవాలి. ఇక్కడ లింక్ అయితే కాపీ అయిపోయింది. సో ఇక్కడ స్టెప్ 1 అయితే కంప్లీట్ అయిపోయింది. సో గైస్, ఇంతకు ముందు మనం ఫ్లిప్కార్ట్ లో నుంచి లింక్ అయితే కాపీ చేసుకున్నాం. ఇప్పుడు ఎక్స్ట్రా పే అనే యాప్ ఉంటుంది. ఎక్స్ట్రా పే యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఎక్స్ట్రా పే అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఎక్స్ట్రా పే ఏ విధంగా అకౌంట్ క్రియేట్ చేసుకోవాలో తెలియకపోతే యూట్యూబ్ లో చూడండి, చాలా వీడియోస్ ఉన్నాయి. చాలా సింపుల్ గా క్రియేట్ చేసుకోవచ్చు. విత్ ఇన్ ఒక 5 minutes అయితే మనం అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. సో వన్స్ మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్నాక మీకు కూడా ఈ విధంగా అయితే చూపిస్తుంది. ఇక్కడ మనకు మేక్ లింక్స్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా, ఈ మేక్ లింక్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి గైస్. క్లిక్ చేసుకున్నాక ఇక్కడ ఇన్పుట్ లింక్స్ అని ఉంది కదా, ఇప్పుడు ఇంతకు ముందు ఏదైతే లింక్ కాపీ చేసుకున్నామో అది ఇక్కడ పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసుకున్నాక ఇప్పుడు కన్వర్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, కన్వర్ట్ మీద అయితే క్లిక్ చేసుకోవాలి. సో గైస్, ఇక్కడ చూడొచ్చు మన లింక్ అయితే కన్వర్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఈ లింక్ ని కాపీ చేసుకోవాలి. ఇక్కడ లింక్ ని కాపీ చేసుకోవాలంటే ఇక్కడ 2 ఆప్షన్స్ చూపిస్తుంది. దీని మీద క్లిక్ చేసుకుంటే లింక్ అయితే కాపీ అయిపోయింది. సో గైస్, ఇక్కడ వరకు అయితే క్లియర్ గా అర్థమైంది కదా. ఇక్కడ నా పేమెంట్ ప్రూఫ్ కూడా ఇవ్వచ్చు. ఇక్కడ 800 రూపీస్ ఆల్రెడీ వచ్చాయి, దీన్ని విత్డ్రా చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ లింక్ ని కాపీ చేసుకున్నాక నా ఇక్కడ నుంచి ఒక మెయిన్ స్టెప్ అయితే ఉంటుంది, అది మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఖచ్చితంగా చేస్తేనే మీకు ఎర్నింగ్స్ అయితే వస్తుంది. సో గైస్, ఇంతకు ముందు ఎక్స్ట్రా పే నుంచి లింక్ ని కాపీ చేస్తాం కదా, నా ఇక్కడ మెయిన్ స్టెప్ వచ్చేసి నేను ఇంతకు ముందు ఏదైతే అకౌంట్ ఓపెన్ చేసుకున్నానో, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఏదైతే సెర్చ్ లో చేశానో, అంటే ఎవరైతే ప్రొఫైల్ ఓపెన్ చేస్తానో అలా ప్రొఫైల్ కి వెళ్ళిపోతున్నాను. ప్రొఫైల్ కి వెళ్ళాక ఇంతకు ముందు ఏ వీడియో అయితే నేను స్క్రీన్ షాట్ తీసుకొని ఇప్పుడు ఇదంతా ప్రాసెస్ చేశాను, ఆ వీడియోని అయితే క్లిక్ చేస్తాను. క్లిక్ చేశాక ఇప్పుడు మీరు మెయిన్ స్టెప్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఎవరెవరు లైక్ చేశారో చూడాలి గైస్. ఓకేనా? ఇక్కడ క్లిక్ చేస్తే చూడొచ్చు ఎవరెవరు లైక్ చేశారో ఇవన్నీ లిస్ట్ అయితే కనిపిస్తుంది మనకు. అండ్ ఇది కాకపోతే కింద కామెంట్స్ కూడా పెడుతుంటారు కదా, ఇక్కడ ఓన్లీ 2 కామెంట్స్ ఉన్నాయి. బట్ చాలా వాటికి చాలా కామెంట్స్ అయితే ఉంటాయి అనమాట. సో మీరు అక్కడ ఎవరైతే ప్రైజ్ కావాలనుకుంటారో, నైస్ అంటారో వాళ్ళకి మెసేజ్ చేయొచ్చు. ఏ విధంగా మెసేజ్ చేయాలంటే ఇక్కడ చూపిస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇక్కడ ఒకటి మీకు శాంపుల్ గా చూపిస్తున్నా. సో ఇక్కడ ఎవరెవరైతే లైక్ చేస్తారో, అంటే ఎవరైతే ఈ వీడియోని లైక్ చేస్తారో వాళ్ళకి ఆబ్వియస్ గా ఈ ప్రొడక్ట్ కొనాలని కొద్ది గొప్ప ఇంట్రెస్ట్ ఉంటుంది, రైట్? సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకు ఫాలో అయితే క్లిక్ చేయాలి, లేకపోతే డైరెక్ట్ మెసేజ్ కూడా చేయొచ్చు. కొంతమందికి డైరెక్ట్ మెసేజ్ చేయడానికి రాదు కాబట్టి ఫాలో చేసి మెసేజ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన ఇండియన్స్ కి, ఇది మన ఇండియన్ ప్రొడక్ట్ కాబట్టి ఫ్లిప్కార్ట్ అనేది. సో ఇక్కడ నేను ఎవరిదో ఒకరిది అకౌంట్ అయితే క్లిక్ చేసిన, ఈ అకౌంట్ అయితే క్లిక్ చేసుకున్నాను. క్లిక్ చేసుకోగానే ఇక్కడ చూడొచ్చు డైరెక్ట్ మెసేజ్ చేయడానికి అయితే లేదు, ఫాలో అయితే మీద క్లిక్ చేశాను. ఓకేనా? అండ్ ఇక్కడ వేరే అకౌంట్స్ అయితే ఉంటే మనం డైరెక్ట్ వాళ్ళకు మెసేజ్ అయితే చేయొచ్చు. సో డైరెక్ట్ మెసేజ్ చేయడానికి వచ్చిన వాళ్ళకి మెసేజ్ చేయొచ్చు, లేకపోతే ఫాలో చేసే వాళ్ళకైతే మెసేజ్ చేయొచ్చు. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఈ అకౌంట్ అయితే క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ డైరెక్ట్ మెసేజ్ చేసే ఆప్షన్ అయితే వస్తుంది అనమాట. సో మనం ఇక్కడ మెసేజ్ చేసి ఇంతకు ముందు ఏదైతే కాపీ చేసామో ఎక్స్ట్రా పే నుంచి అది ఇక్కడ పేస్ట్ చేయాలి. సో ఇక్కడ డైరెక్ట్ టేక్ లుక్ అట్ దిస్ అని ఆ ప్రొడక్ట్ ఏదైతే ప్రొడక్ట్ వీళ్ళు లైక్ చేసి ఉంటారో ఆ ప్రొడక్ట్ కి సంబంధించిన కంప్లీట్ డిస్క్రిప్షన్ వచ్చేసింది. అంటే టైటిల్ డిస్క్రిప్షన్ డైరెక్ట్ మనకు ఎక్స్ట్రా పే నుంచి కాపీ
అయిపోయింది. సింపుల్ గా సెండ్ మీద క్లిక్ చేయొచ్చు. లేదనుకుంటే మీరు దీనికి ముందు అంటే కొంచెం ఈ విధంగా క్లిక్ చేసి హాయ్ ప్లీజ్ చెక్అవుట్ దిస్ ప్రొడక్ట్ విచ్ యూ హ్యావ్ లైక్ ద రీల్, ఓకేనా. లేకపోతే మీరు తెలుగులోనే పెట్టచ్చు, లేకపోతే ఎనీథింగ్ ఇంగ్లీష్లో పెడితే కొద్దిగా బెటర్ అనమాట. హాయ్ ప్లీజ్ చెక్అవుట్ దిస్ ప్రొడక్ట్ విచ్ యూ హ్యావ్ లైక్ ది రీల్, లేకపోతే వేరే రీల్ ఏదైనా ఉండొచ్చు కదా. ఇంతకుముందు రీల్ అయితే ఏదైతే లైక్ చేసామో దాని స్క్రీన్ షాట్ కూడా పెట్టి ఇలా సెండ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఈ విధంగా టైప్ చేశాక సెండ్ మీద అయితే క్లిక్ చేయాలి. సో రైట్ నో అయితే ఇది తీసేస్తున్నా, డైరెక్ట్ ప్రొడక్ట్ అంటే ఎక్స్ట్రా ప్లాన్ నుంచి ఏదైతే కాపీ చేసుకున్నానో అది పేస్ట్ చేసి ఈ విధంగా సెండ్ అయితే చేశాను. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఒక ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. సో గైస్ ఇప్పుడు మెసేజ్ అయితే సెండ్ చేసాము మనము ఇన్స్టాగ్రామ్ లో. సో వాళ్ళు కొంటారు అంటే మన లింక్ మీద క్లిక్ చేసి వాళ్ళు కొనే ఛాన్సెస్ ఎక్కువ ఉందన్నమాట. ఎంత ఛాన్సెస్ ఉన్నాయంటే ఖచ్చితంగా వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉంటేనే లైక్ చేశారు కాబట్టి ప్రాబబిలిటీ ఎక్కువ ఉంటుంది కొనే ఛాన్సెస్. సో వాళ్ళు కొన్నాక మనకు ఒక్క ప్రొడక్ట్ కి ఇంత కమిషన్ అనేది వస్తుంది అనమాట. మీరు ఎక్స్ట్రా పైల్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాక మనకు ఒక్కొక్క ప్రొడక్ట్ కి ఎంత కమిషన్ అనేది క్లియర్ గా చూసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు లింక్స్ ని సింపుల్ గా ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఆ ఇన్స్టాగ్రామ్ అంటే ఇంతకుముందు మనం ఏదైతే ప్రొడక్ట్ చేసామో ఆ రీల్ కి ఎవరెవరైతే లైక్ చేశారో లేకపోతే ప్రొడక్ట్ డీటెయిల్స్ సెండ్ చేయమని ఎవరైతే అడుగుతారో కామెంట్ బాక్స్ లో వాళ్ళకైతే మీరు డైరెక్ట్ మెసేజ్ చేయొచ్చు. ఇన్ కేస్ చాలా మంది ఏంటంటే ప్రైవేట్ గా పెట్టుకుంటుంటారు కాబట్టి అకౌంట్ ఫాలో చేసి రిక్వెస్ట్ చేసి మీరైతే మెసేజ్ చేయండి. బట్ గుర్తుపెట్టుకోండి ఎక్కువ మందికి అయితే డైలీ మెసేజ్ చేయొద్దు, ఓకేనా. ఎక్కువ మందిని ఫాలో అవ్వాలి, ఒక్కొక్కసారి బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఇన్స్టాగ్రామ్ లో. సో గైస్ ఇక్కడ నేను ఒక ఇంపార్టెంట్ టిప్ అయితే ఇవ్వబోతున్నా. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఎవరికైనా మెసేజ్ చేసే ముందు అంటే ఈ స్టెప్ ని ఇంతకు చూపించాను కదా, మెసేజ్ చేయండి, కామెంట్ చేసిన వాళ్ళకు ప్రొడక్ట్ లింక్ షేర్ చేయమని చెప్పాను. ఈ ప్రాసెస్ చేయడం కంటే ముందు మీరు ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఆ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మీ పేరు మీద కాకుండా ఎనీ ప్రొడక్ట్ డీల్స్ అని లేకపోతే డైలీ డీల్స్ అని అమెజాన్ డీల్స్ అని ఈ విధంగా ఒక మంచి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే క్రియేట్ చేయాలి. లైక్ హోమ్ గ్యాడ్జెట్స్ అని కిచెన్ గ్యాడ్జెట్స్ అని ఇంతకు ముందు అకౌంట్ చూపించినప్పుడు బెస్ట్ హోమ్ గ్యాడ్జెట్స్ అని ఉంది కదా, ఆ విధంగా మీరు కూడా ఏదో ఒక నేమ్ తోటి ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. నా అకౌంట్ క్రియేట్ చేసుకున్నాక ఇంతకు ముందు ఏదైతే ప్రొడక్ట్ ఉందో ఆ ప్రొడక్ట్ యొక్క ఇమేజ్ అయినా పోస్ట్ చేయండి. డైలీ ఒక 2-3 పోస్ట్ చేయాలన్నమాట. చాలా సింపుల్ ప్రొసీజరే, మీకు కొద్దిగా కాంప్లికేటెడ్ అనిపిస్తుండొచ్చు. వీడియోని మళ్ళీ ఒకసారి చూడండి, ఓకేనా. అండ్ ఫ్రెండ్స్ ఒకవేళ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.